వచ్చింది. మీలో ఎవరికైనా ఆ మూవీ గుర్తొచ్చింటే ఖచ్చితంగా కామెంట్స్‌లో ఆ మూవీ నేమ్ అయితే చెప్పండి. కరెక్ట్‌గా కొన్ని సీన్స్ కొంచెం తేడాగా ఉంటుంది. బట్ అవన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన తెలుగులో ఉన్న ఒక మూవీలానే అనిపిస్తుంది. నెక్స్ట్ డే వాళ్ళిద్దరైతే ఒక పార్క్, అలాగే ఒక కాఫీ షాప్‌కి వెళ్దామని అయితే అనుకుంటారు. అలా హీరో కూడా 100 ఇయర్స్ బ్యాక్‌లోనే సేమ్ అలాంటి ఒక కాఫీ షాప్‌కి అయితే వెళ్తూ ఉంటారు. అక్కడనే ఒక రెస్టారెంట్ పార్కులో నుండి నడుస్తూ వెళుతూ ఉంటారు. సేమ్ హీరో నడుస్తున్న పార్క్ నుండే హీరోయిన్ కూడా నడుస్తూ ఉంటుంది. అలాగే ఒక రెస్టారెంట్‌లో కూర్చొని సేమ్ ఫుడ్ హీరోయిన్ ఏది ఆర్డర్ చేస్తుందో హీరో కూడా అదే ఆర్డర్ చేస్తూ తింటూ ఉంటారు. సేమ్ టేబుల్ అలాగే షాప్ దగ్గర అలా వీళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు హీరోకి ఒక షాప్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ షాప్‌లో ఒక మిర్రర్‌నయితే హీరోయిన్‌కి గిఫ్ట్ చేయాలి అనుకోని ఆ మిర్రర్ పైన ఒక మెసేజ్‌నయితే రాసి 100 ఇయర్స్ తర్వాత ఒక అమ్మాయి ఈ గిఫ్ట్ తీసుకోవడానికి వస్తుంది. దాన్ని వాళ్ళకి అందించండి అని చెప్పేసి ఆ షాప్ అతనికి చెప్తాడు. కానీ ఆ షాప్ అతను నేను అప్పటికి బ్రతికే ఉండను. నువ్వు ఇవ్వొద్దు. నాకు ఈ రెస్పాన్సిబిలిటీ పెట్టొద్దు అని అంటాడు. కానీ ఆ హీరో మాత్రం ఇచ్చేస్తుంది. అప్పుడే హీరో ఇచ్చినప్పుడే ఆ ఓల్డ్ మైన్ పక్కన ఒక చిన్న పాప ఉంది కదా! ఆ పాప ఇప్పుడు ముసలామె అయిపోయి ఉంటుంది. ఆ ముసలామె ఇప్పుడు ఆ హీరోయిన్‌ని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ డ్యాడీ లాస్ట్‌గా ఇచ్చిన మాటని ఇప్పుడు హీరోయిన్‌కి ఆ మిర్రర్ ఇచ్చి ఈ ముసలావిడ మాట నిలబెట్టుకుంటుంది కాబట్టి ఆ గిఫ్ట్‌ని హీరోయిన్‌కి అయితే ఇచ్చేసి ఉంటుంది. ఆ ముసలామె ఆ మిర్రర్ పైన ఉన్న మెసేజెస్‌లో ఏముంటుందంటే మన హార్ట్ అయితే ఎప్పుడు కలిసే ఉంటుంది. మన సోల్స్ మనం ఎంత డిస్టెన్స్‌లో ఉన్నా 100 ఇయర్స్ డిస్టెన్స్‌లో ఉన్నా కూడా అని ఉంటుంది. అది విన్నాక హీరోయిన్ చాలా ఎమోషనల్ అవుతుంది.